తమిళనాడులో దళపతి విజయ్ విజయం, ఆంధ్రప్రదేశ్లో ఇద్దరికి అన్నదమ్ములు, అటు చిరంజీవి గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి నెట్టింటైతే మోత మోగుతూ ఉంది. ఎవరు వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు కాదు మోత మోగిస్తున్నది, వాళ్ళని అభిమానించే వాళ్ళే మోత మోగిస్తూ ఉన్నారు. ఒకవైపు ఇంకా సొంతంగా అధికారంలోకి ఎట్లా రావాలో ఆలోచించకుండా టీడీపీ జెండానే 15 ఏళ్ళు మోసుకుంటూ కూర్చుంటా అంటావు. ఏందన్నా నువ్వు ఇట్లా చేస్తూ ఉన్నావు? ఆ విజయనన్న చూసుకొని కాసిన ధైర్యం తెచ్చుకొని, ఇన్స్పిరేషన్ తెచ్చుకొని సొంతంగా బలపడే ప్రయత్నాలు చేయని చెప్పి కొందరు పవన్ కళ్యాణ్ గారికి సూచిస్తూ ఉంటే, ఇటు చిరంజీవి గారికి పాపం పార్టీ మూసేసి 1.5 దశాబ్దం అవుతూ ఉన్నా కూడా ఆయనకైతే ఇంకా ఈ మూత తగ్గడం లేదు. పార్టీ పెట్టి చాలా తక్కువ సీట్లకి పరిమితమైన 18 సీట్లు వచ్చినా కూడా చాలా ఓటు బ్యాంక్ వచ్చిండే చిరంజీవి గారికి. చాలామంది అనుకున్నది ఒక 5 సంవత్సరాలైనా రాజకీయాలు చేసినట్టు కమిటెడ్గా ఆయనకు అవకాశం ఉండు అనుకున్నారు. కానీ అసలు 2-3 ఏళ్ళు తిరగకముందే ఆ పార్టీని మూసేసి కాంగ్రెస్లో విలీనం చేసి పక్కగా తప్పుకున్నారు. దాని మీద ఇప్పుడు ఆయన అభిమానించే వాళ్ళే 5 ఏళ్ళు ఓపిక పట్టలేకపోయారు. ఓపిక పట్టినట్టు రాజ్యాధికారం వచ్చేది, అధికారంలోకి రాగానే అదే రాజకీయాలకు రాగానే అధికారం కావాలంటే విజయలాగా కమిటెడ్గా పనిచేయాలి. మన వాళ్ళ పొత్తు వీళ్ళ పొత్తు, వీళ్ళ జెండా వాళ్ళ జెండా, అధికారం రాకపోతే 2 ఏళ్ళు తిరగకముందే పార్టీని మూసేసుకుంటాం, ఇంకో దాంట్లో కలిపేసుకుంటాం. ఇప్పుడు కొందరేంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారు అప్పుడు అట్లా చేయడం బట్టి అది ఇంకా మాకు జనసేనను కూడా వెంటాడుతూ ఉంది. ఆ రోజు అది మూసేయడం బట్టి అవి నెగిటివ్ వైబ్స్ ఇంకా జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద పడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా సొంతంగా పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం కూడా లేకుండా పోతుంది. మొత్తం చెడదొబ్బారు, చేతులకి అధికారం రాని కూడా మొత్తం నాశనం చేసేశారు అని చెప్పి పాపం చిరంజీవి గారు పార్టీ మూసేయడం కాదు, ఇంకో దాంట్లో కలిపేసి 1.5 దశాబ్దం దాటిపోయిందబ్బా. అయినా కూడా ఇప్పటికీ మోత మోగించేస్తున్నారు వాళ్ళ అభిమానులే. ఇలా అంటే కొందరు కోపం వస్తుంది, కానీ మరి మొత్తం చిరంజీవి గారు చాలా పెద్ద తప్పు చేశారు అని, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ తప్పు చేస్తూనే ఉన్నారు అని జనసేన పార్టీ కీలకంగా ఉన్న అకౌంట్స్ నుంచి ఈ పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, సరిపోయింది పక్కన విజయ్ గెలిస్తే గెలిచాడు కానీ మనకేందిరా బాబు ఈ మోత అని చెప్పి ఖచ్చితంగా ఇద్దరు అన్నదమ్ములు అనుకొని ఉంటారు. అంటే 100% అటు విజయ్ గెలుపు అనేది వీళ్ళిద్దరికీ ఎక్కడ లేని నెగటివిటీని తీసుకొని వచ్చేసింది. ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంకో 15 ఏళ్ళు టీడీపీ జెండానే, ఇంకో 15 ఏళ్ళు చంద్రబాబు నాయకత్వాన్ని మోసుకుంటూ పోతున్నారంటే సొంత అభిమానులు కూడా ఊరుకునేటట్లయితే కనిపించట్లేదు సీరియస్లీ.